ఎయిత్ కంటిన్యూషన్ చూసినట్టయితే థర్డ్ లెసన్ హద్దులు హద్దులు. ఇది ఉపవాచక ప్రక్రియలో ఉంటుంది. దీన్ని రచించింది ఎవరంటే నండూరు సుబ్బారావు. దీన్ని చెప్పుకోదగినవి ఏమీ లేవు, మనం టైం వేస్ట్ కాకపోతే అంత నార్మల్గానే ఉంది. ఒకటే చెప్పచ్చు, అవధులు. హద్దులకి మరొక మీనింగ్ సమానార్థం ఏంటి అంటే అవధులు లేదా అవధి. అదొకటి తప్ప దీన్ని చెప్పుకోదగింది ఏది లేదు, మనకు ఊరిని టైం వేస్ట్ చెప్పుకుంటే. నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళిపోదాము. నీతి పరిమళాలు. నీతి పరిమళాలు యొక్క ప్రక్రియ ఏంటంటే పద్యం. ఇదంతా దీంట్లో అన్ని పద్యాలు ఉంటాయి. దీని ఇతివృత్తం ఏంటంటే నైతిక విలువలు. ఉద్దేశం చూస్తే శతక పద్యాలు సమాజం పోకడలను తెలుపుతాయి. శతక పద్యాలు వేటిని తెలుపుతాయి? సమాజ పోకడలను తెలుపుతాయి. మనిషి ఎలా జీవించాలో చెబుతాయి. వీటి ద్వారా విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడమే ఈ పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ పాఠంలో పద్యాలు వివిధ కవులు రాసిన వివిధ శతకాల్లోంచి తీసుకున్నారు. నెక్స్ట్ పద్యంలోకి వెళ్ళిపోతే, తనకు ఫలంబు లేదని, ఫలం అంటే లాభము లేదా సుఖము లేదని, యదం తలపోయడు కీర్తి గోరున గణగుణశాలి. గుణశాలి అంటే గుణవంతుడు. అంటే కీర్తిని కోరే గుణవంతుడు తనకు ఎలాంటి లాభాన్ని కావాలని ఆశించడు. తలపోయడు అంటే ఆశించడు. లోకహిత కార్యము. లోకానికి హితం అంటే మేలు జరిగే, కార్యము అంటే కార్యము. లోకానికి మేలు జరిగే కార్యం. మిక్కిలి భారమైన, ఎంత భారమైనా మేలుకొని పూను అంటే మేలును కొని పూను అంటే మేలు చేయడానికే పూనుకుంటాడు. అంటే ఎవరు? గుణవంతుడు. శేషుడు సహస్రంబుల. శేషుడు అంటే ఆదిశేషుడు అంటే పాము. ఆదిశేషుడు. సహస్రముఖంబులు అంటే 1000 పడగలు. అంటే ఆదిశేషుడు 1000 పడగల గలివాడు. గాలి గ్రోలి అంటే గాలిని ఆహారంగా తింటూ, గ్రోలి అంటే గాలిని ఆహారంగా తింటూ, నిమిషము ఎల్లప్పుడూ లేదా నిత్యం అని కూడా వస్తుంది. తాను ఎల్లప్పుడూ మోవడే మని మహాభారమైన ధరిత్రి భాస్కర. ధరిత్రి అంటే భూమి. ఎంత బరువుగా ఉన్న భూమిని ఎల్లప్పుడూ మోస్తున్నాడు కదా. ధరిత్రి అంటే భూమి. ధారణి అని కూడా వస్తుంది. భాస్కర అంటే భాస్కర శతకంలో ఉంది. ఇది మకుటం అన్నమాట. భాస్కర శతకం ఇది. భాస్కర శతకంలోంచి తీసుకోబడింది ఇది. ఇక్కడ ధరిత్రి అంటే భూమి వస్తుంది. ధరిత్రి అన్న భూమి అంటే ఏంటంటే సమస్తాన్ని ధరించున్నది అంటే ఎవరంటే భూమి. ధరిత్రికి ఉత్పత్తార్థము ఇది. ఇందులో ఉండే అలంకారం చూస్తే ఒకసారి మనము, ఇందులో ఏ అలంకారం కనిపిస్తుందంటే అర్ధాంతరన్యాస అలంకారము. అర్ధాంతర అలంకారం ఎట్లా కనుక్కోవచ్చు అంటే, అర్ధాంతర అలంకారం అంటే ఏంటంటే సామాన్యాన్ని విశేషంతో కానీ, విశేషాన్ని సామాన్యంతో కానీ పోల్చి చెప్తే దాన్ని అర్ధాంతర అన్యాసం అవుతారు. ఈ ఫస్ట్ 2 లైన్స్ అనేటివి సామాన్యం కిందికి వస్తాయి. అంటే సామాన్యం అంటే గుణగుణశీలి, గుణవంతుడు, కీర్తిని పొందడం కోసము ఎలాంటి లాభాన్ని ఆశించడు అని చెప్తున్నారు కదా. అలాగే ఆదిశేషుడు తన 1000 పడగల మీద మన భూమిని కూడా మోస్తున్నాడు. ఎలాంటి రివర్స్గా, ఎలాంటివి ప్రతిఫలం కోలకుండా అని. అంటే గుణవంతుడిని ఆదిశేషునితో పోల్చారు. అందుకు ఇది అర్ధాంతర అన్యాస అలంకారం అవుతుంది. ఇది గుణవంతుడు అనేది సామాన్య వాక్యం అవుతుంది. ఇక్కడ విశేషణం అంటే ఎవరితో పోల్చాడంటే ఆదిశేషుడు అనే దాంతో పోల్చాడు కాబట్టి దీన్ని అర్ధాంతర అన్యాస అలంకారము ఉంది ఈ పోయంలో. నెక్స్ట్ సెకండ్ పోయం చూసినట్టయితే, చదువది ఎంత గలిగినా అంటే చదువు ఎంత చదివినా, రసజ్ఞత అంటే మనోజ్ఞత అంటే దాని అంతరార్థం అంటే చదువు యొక్క అంతరార్థం గ్రహించక చాలకుండా నా చదువు నిర్ధకం అంటే వ్యర్థం. ఎంత చదువు చదివినా దాని అంతరార్థం తెలుసుకోకుంటే, గ్రహించకుంటే ఆ చదువు అనేది వ్యర్థము. గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ దాన్ని గుణవంతులెవరు మెచ్చుకోరు.
ఎన్ని రకాలు అయినా వేసి మంచి కూర చేసినా, నల్లపాకము అంటే చాలా రుచిగా ఉండాలని చేసినా కూడా దాని నందు నింపొదవు నుప్పు లేక, అంటే దాంట్లో ఉప్పు వేయకపోతే రుచి పుట్టగా నేర్చునటయ్యా భాస్కరా. ఎంత రుచిగా చేసినా, ఎన్ని రకాలు వేసినా నువ్వు దాంట్లో ఉప్పు వేయందే రుచి అనేది రాదు భాస్కరా. అంటే భాస్కర శతకంలో ఉంది కాబట్టి మకుటం భాస్కర అని చెప్తున్నాడు. చదువు చదివితే సరిపోదు, దాని అంతరార్థం తెలుసుకుంటేనే అప్పుడు దానికి విలువ ఉంటుంది, లేకపోతే ఆ చదువు వేద్యము. ఎన్ని రకాలు వేసి వంటలు చేసినా దాంట్లో ఉప్పు వేయందే దాని రుచి అనేది తెలియదు, అంటే రుచి అనేది బాగా రాదు అని అర్థం. నెక్స్ట్ పోయం చూద్దాం మనము. ఇక్కడ పాకము అంటే ఏమొస్తుందంటే వంట లేదా అగ్ని, వజ్రము అని కూడా వస్తుంది, వ్రణము అని కూడా వస్తుంది. నలభీమ పాకం అని పోలుస్తాం కదా, ఎంత రుచిగా ఉందో, బాగా రుచిగా ఉండదని నలభీమ పాకం అని దాంతో పోలుస్తాము. నెక్స్ట్ పోయం చూసినట్టయితే భూషలు అంటే అలంకారం. భూషలు గావు మర్తులకి అంటే మనుషులకి. భూరి అయాంగద తారహారముల్ అంటే బంగారు నగలు కాడు మనిషికి అలంకారాలు. భూషిత కేశపాశ మృదుపుష్ప సుగంధ జలాదిచేకముల్ అంటే కేశపాశ అంటే కొప్పు, తల వెంట్రుకల కొప్పులో పుష్పాలు పెట్టుకోవడం అలంకారం కాదు. సుగంధ జలాభిషేకముల్ సుగంధ ద్రవ్యాలు ఒంటికి పూసుకోవడం కాదు, అలంకారాలు కావు. అంటే సుగంధ ద్రవ్యాలు ఒంటికి పూసుకోవడం అలంకారాలు కావు. పురుషుని భూషితు జేయు పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణము. మంచి మాట, వాగ్భూషణం అంటే మన నోటి నుంచి వచ్చే మంచి మాటే మనకు అలంకారము, అంతేగాని ఇవన్నీ కాదు. భూషణముల్ నశించునన్నియున్ ఈ మాట భూషణం ముందా ఇలాంటి అలంకారాలన్నీ నశించిపోతాయి. దీన్ని ఏది నుంచి తీసుకున్నారంటే సుభాషిత రత్నావళి నుంచి తీసుకున్నారు ఈ పోయాన్ని. అందుకే దీనికి మకుటం లేదు, ఏం లేదు, మకుటము ఏమి ఉండదు, సుభాషిత రత్నావళి నుంచి తీసుకున్న వాటికి. ఈ పై పోయం చూసినట్టయితే మనము ఈ సెకండ్ పోయం అలంకారం ఉంది. దీంట్లో అలంకారం ఏ అలంకారం ఉందంటే దృష్టాంత అలంకారం. ఆల్మోస్ట్ అలంకారాలు భాస్కర శతకం గుర్తుపెట్టుకోండి. భాస్కర శతకానికి అలంకారాలు ఏవేవి ఉంటాయంటే ఆల్మోస్ట్ అర్ధాంతర అన్యాసకాలం అంటే ఉంటుంది, లేదా దృష్టాంత అలంకారం అన్నా ఉంటుంది. భాస్కర లేదా అదృష్టం అని గుర్తుపెట్టుకోండి. అదృష్టంలో అంటే అర్ధాంతర అన్యాసకాలము, దృష్టాంతరాలలో అదృష్టం అని గుర్తుపెట్టుకోండి. భాస్కర శతకంలో ఆల్మోస్ట్ అవే ఉంటాయి అలంకారాలు. ఇప్పుడు ఇదైతే దృష్టాంత అలంకారము అంటే ఇక్కడ చదువుకి మంచిగా లేని కూరకి పోలిక పెట్టాడు. అంటే చదువు అంటే నువ్వు అంతరార్థం గ్రహించకపోతే ఏమీ యూజ్ లేదు అని, నువ్వు ఎంత బాగా చేసినా దాంట్లో ఉప్పు వేయకపోతే ఏమీ రుచి ఉండదు అని చదువుని దీంతో పోల్చాడు. ఉప్పుని అంతరార్థం గ్రహించాలి అని దాంతో పోల్చాడు. కాబట్టి రెండిటికి సమాన ధర్మాలు లేవు. సమాన ధర్మాలు లేనప్పటికీ వాళ్ళ మధ్య పోలిక చెప్పాడు కాబట్టి దాన్ని దృష్టాంత అలంకారం అంటారు. సమాన ధర్మం లేనప్పటికీ పోలిక చెప్తే దాన్ని దృష్టాంత అలంకారం అంటారు. ఈ పోయం అనేది ఈ అలంకారంలోనే ఉంది. ఫస్ట్ పోయం ఏ అలంకారం చెప్పాను, అర్ధాంతర అన్యాస అలంకారము. సెకండ్ దృష్టాంత అలంకారము. థర్డ్ది ఏం అలంకారాలు అనిపిదు. నెక్స్ట్ ఫోర్త్ చూస్తే వనకరి చిక్కే మైనసకు. వనకరి, కరి అంటే ఏనుగు, గజం లేదా ఇబము అని కూడా అంటారు. వనకరి చిక్కే మైనసకు, మైనస అంటే దురద. ఏనుగు దురదను పోగొట్టుకోవడానికి. వాచికం వికి చెడిపోయే మీను అంటే చేప. వాచికం అంటే నోరు రుచి ఆశించి అని వస్తుంది. వాచికం చెడిపోయే మీను, నోటి రుచిని ఆశించి చేప. వినికిని జిక్కు జిల్వా అంటే సంగీతానికి వినడం. వినికిని అంటే సంగీతానికి వినడం. వినడానికి జిక్కే పాము అంటే తంబూరా పాములు దేవాడు తంబూరా వాయిస్తే వాళ్ళకు లొంగిపోతుంది కదా, అలాగా. కనువెదురు జందెను లేరు అంటే కనులకు అందంగా ఉండాలి అని లేళ్ళు అంటే జింకలు. తావినో మనకి నశించేదేటి. తావినో మనకి అంటే తావి అంటే వాసన, నో మనకి అంటే పూల వాసనకి
నశించే తేటి, తేనెటీగలు పోన వాసన కోసం పోతాయి కదా తేనెటీగలు, అంటే తుమ్మెదలు. తేటి అంటే తుమ్మెదలు అని వస్తుంది. తావి అంటే వాసన, సువాసన అని వస్తుంది. వాటి కోసం వెళ్ళి తుమ్మెదలు. తరమా ఇరుమూటికి గెల్వా సాధనములు నీవే గావదగు దాశరథి కరుణా పయోనిధి. నైదు సాధములు అంటే, నైదు అంటే 5, సాధనములు అంటే మన జ్ఞానేంద్రియాలని సాధనాలు అంటున్నాడు. ఇలా 5 జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్న నీవు అంటే మన మానవుడిని నీవెలా ఉండగలవు అంటే ఎలా జయించగలవు అంటే, ఒక్కొక్క జ్ఞానేంద్రియం వల్లనే ఇవి ఇంత ఇబ్బంది పడుతున్నాయి, నీకు 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, నువ్వెలా బయటగలవు, ఎలా జయించగలవు అని అంటున్నాడు. దాశరథి కరుణా పయోనిధి. దాశరథి అంటే ఓ రామ, కరుణా పయోనిధి అంటే దయ కలిగిన, దయ సముద్రుడైన అని. పయోనిధి అంటే సముద్రం, దయ సముద్రుడైన ఓ రామ అని అర్థం. దాశరథి కరుణా పయోనిధి అంటే. ఈ పద్యం యాన్ని తీసుకున్నారంటే దాశరథి శతకంలోంచి తీసుకున్నారు. నెక్స్ట్ పోయం చూసినట్టయితే, క్షమను కడక నెవరు కాపాడుకొందురో, క్షమను ఎవరైతే కాపాడుకుందురో, క్షమ అంటే ఓరిమి లేదా ఓర్పు. క్షమను కడక ఎవరు కాపాడుకుందురో, క్షమ అంటే ఓరిమి లేదా ఓర్పు. ఓరిమి ఎవరు కాపాడుకుందురో, క్షమను చిరము వారు కావగలరు. ఇక్కడ క్షమ అంటే ఏంటంటే భూమి, చిరము అంటే చాలా కాలం, వారు కావగలరు అంటే కాపాడగలరు. కదలకుండా నెవరికడ క్షమయుండునో, కదలకుండా అంటే నిశ్చలంగా అంటే కదలకుండా అంటే నిశ్చలంగా, అద్దుమంటే ఆలోచనలు మారకుండా, ఎవరికడ ఎవరి దగ్గర క్షమ ఉండునో అంటే సహనము ఉండునో, సర్వకార్యములకు క్షములు వారు. సర్వకార్యములు అన్ని కార్యాలలో, అన్ని పనులలో క్షములు వారు అంటే సమర్థులు. ఇందులో చూసినట్టయితే ఏ అలంకారం ఉందంటే క్షమ 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 ఉంది, కానీ ఇందులో ప్రతి క్షమకు మీనింగ్ అనేది వేరుగా ఉంది. ఇలా మీనింగ్ వేరుగా ఉండేది ఏమంటే అలంకారము శేషాలంకారము. దీని సూత్రం ఏంటంటే నానార్థ ప్రధాన లక్షణము. నానార్థ ప్రధాన లక్షణ పదార్థ లక్షణము అంటే మీ పదమేమో ఒకటే ఉంటుంది, ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క మీనింగ్ ఇస్తుంది. అందుకే నానార్థ పదార్థ అలంకారము అంటారు. ఇది ఈ పద్యం ఏ అలంకారంలో ఉందంటే శ్లేషాలంకారంలో ఉంది. ఇది రచించింది ఎవరంటే సభారంజక శతకం దాంట్లోంచి తీసుకున్నారు. రచించింది ఎవరంటే సభారంజక శతకాన్ని ఏలూరిపాటి అనంతరామయ్య ఇది రచించింది. నెక్స్ట్ పద్యంలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ పోయం, ఊరూరం జనులెల్లా బిచ్చమెదరో, ఊరూరా జనులని అడిగితే బిచ్చమెట్టుకొని తిండి గడుపుకోవచ్చు అంటే, ఊరూరా తినడానికి అడిగితే ఇంత బిచ్చం పెడతారు. యుండున్ అంటే ఉండడానికి, గృహలల్వరో అంటే ఉండడానికి గృహలున్నాయి. చిరానికము వీధులున్ దొరకదో, చిరానికము అంటే వస్త్రాలు, వీధులున్ దొరకదో వీధుల్లో దొరుకుతాయి. శీలామృత అంటే తాకడానికి, స్వచ్ఛవ మంచి అంటే స్వచ్ఛమైన, పూరంబేరుల బారదో నదుల్లో ఉన్నాయి. తపస్సులన్ బ్రోవంగా నీవేవో, మనవులను కాపాడడానికి నీవున్నావు. చేరంబోవు రేలరాజుల జనులు అయినా జనులు రేలరాజు అంటే రాజుల చెంతకు ఎందుకు చేరుతున్నారు, చేరంబోవుదు ఎందుకు చేరుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని అంటున్నాడు కవి. ఇది మకుటం ఏంటంటే శ్రీకాళహస్తీశ్వర మకుటము. దీన్ని తీసుకుంది శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి తీసుకున్నారు. అంటే తినడానికి ఊరెల్లా జనులల్లా బిచ్చం తినడానికి బిచ్చం ఎత్తుకున్నా అన్నం పెడతారు. ఉండడానికి గృహాలున్నాయి. వస్త్రాలు వీధుల్లో అయినా దొరుకుతాయి. తాగడానికి స్వచ్ఛమైన నీరు నదుల్లో అయినా దొరుకుతాయి. అయినా వీళ్ళెందుకు ఆయన కొలుస్తున్నారో అర్థం కావట్లేదు. అయినా వీళ్ళని చూడడానికి నీవున్నావు అంటే దేవుడిని నీవున్నావు అంటున్నారు. అయినా వీళ్ళందరూ జనులు రాజులను ఎందుకు రాజును చేరుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని అంటున్నాడు శ్రీకాళహస్తీశ్వర. నెక్స్ట్ పోయం దుష్టు
దుష్టు సూర్యుని దశ దుమ్మెత్తి చల్లిన. దశ అంటే దిశ. దుష్టు అంటే దుష్టులు అంటే దుర్మార్గుడు. దుర్మార్గుడు సూర్యుడి మీద దశ దిశ దుమ్మితే చల్లిన అంటే తన మీద దుమ్మెత్తి చల్లిన తనపైనే పడునుగాక దానికేమి అంటే వాళ్ళ మీదే పడుతుంది కానీ సూర్యునికి ఏమి కాదు. సూర్యునికేమి కొండతో దగరు అంటే పొట్టేలు. దగరు అంటే కొండతో పొట్టేలు ఢీకొని ఎంత తాకినా అంటే ఎన్నిసార్లు కుట్టినా తల పగలగాక దానికేమి. దీని తల పగులుతుందే కానీ కొండకేమి. మిడతలు చిచ్చుపై పడి నెంత ఎగిసినా మిడతలు అగ్గిపై ఎంత తిరిగినా అంటే దాని మీద ఎంత పడినా దామే పొక్కడుగాక దానికేమి. అదే కాలిపోతుంది కానీ మంటకేం కాదు దానికేమి అని. వాళ్ళ బడ్డ నీవెంత వడి దాకా బొరలిన ధనుజుట్టు. వాళ్ళ బడ్డ నేనెంత వడితాక బొరలిన తను జుట్టు కొనుగాక దానికేమి. అంటే వలలో పడిన మీనెంత మీను ప్లస్ ఎంత మీనెంత మీను ఉత్వసంధి మీనెంత. ఈ ఏనే ఇడ సంధిలోకి వచ్చేసింది కదా. సో ఇక్కడ ఏముందో దాన్ని సంధిగా తీసుకుంటాం. ఉత్వసంధి. మీను ఎంత అంటే ఎంత గింజుకున్నా తను జుట్టు కొనుగాక దానికేమి అంటే అది వలలో చిక్కుకుంది కదా, అది ఎర్ర వేస్తాం కదా, అది ఎంత గింజుకున్నా దానికి ఇంకా బిగించుకొని పోతుందే కానీ వాటికేమి అంటే వేసిన వాటికేమి. ఎదిరి సత్వంబు. ఎదిరి సత్వంబు తన సత్యమెరుగలేక. ఎదుటివారి ఎదిరి అంటే ఎదుటివారి సత్యంబు వాళ్ళ బలము తన సత్యమెరుగక దేహబలం ఎరుగక పోరాడవెందున పోరాడావో వివేక బుద్ధియుండు వాణ్ణే అవివేకి అందురు అంటున్నారు. కలిత లక్ష్మీస సర్వజగన్నివేశ విమల రవికోటి సంకాశ వెంకటేశ అంటే వెంకటేశ్వర స్వామికే ఎక్కువ పేర్లు పెట్టారు. ఇక్కడ వేరే వేరే పేర్లతో పిలిచారు. కలిత లక్ష్మీస అంటే లక్ష్మీ సమేతుడివి అని, లక్ష్మీదేవి భర్తవి అని, లక్ష్మీ సమేతుడివి. సర్వ జగన్నివేశ సర్వం అంటే లోకము జగము జగమంతా నిండి ఉన్నవాడా. విమల రవికోటి సంకాశ. విమల అంటే స్వచ్ఛమైన, రవి అంటే సూర్యుడు, కోటి సంకాశ ప్రకాశించేవాడా అంటే స్వచ్ఛమైన సూర్యకిరణాలతో ప్రకాశించేవాడా అని అర్థం. ఓ వెంకటేశ. ఈ శతకం వెంకటేశ శతకంలోంచి తీసుకున్నారు. మకటం చూస్తేనే కనుక్కోవచ్చు. ఇది చూసారంటే అన్నిట్లో మకుటం ఏముందంటే ఏదో పదమో లేక ఒకటో ఉంటుంది, ఒక లైనో. కానీ దీంట్లో చూసారా రెండు పాదాలు మకుటమే ఉంది. ఇలాంటి వాటిని ఏమంటారంటే ద్విపద పద్యం. ద్విపద మకుటం కలిగినవి ద్విపద మకుటం కల శతకం ఇది. ఇప్పుడు వెంకటేశ శతకం. దీన్ని రాసింది ఎవరంటే తిరుమలాచార్యులు. ఆ తాళపాక పెద్ద తిరుమలాచార్యులు. చదువు జీర్ణమైన స్వాంతంబు పండును. స్వాంతం అంటే మనసు. చదువు బాగా చదివితే మనస్సు పండుతుంది అంటే మనసు పరిపక్వం అవుతుంది. తిండి జీర్ణమైన నిండు బలము. తిండి బాగా జీర్ణమైతే ఒంటికి బలం వస్తుంది. చెరుపు గూర్చు రెండు జీర్ణం కాకుంటే చెరుపు అంటే కీడు మనకు కీడు జరుగుతుంది. విశ్వహిత చరిత్ర వినరమిత్ర. విశ్వహిత చరిత్ర అంటే లోకక్షేమాన్ని కోరేవాడ విను అని చెప్తున్నారు. ఇది రాసింది ఎవరంటే మిత్ర సాహస్రి నుంచి తీసుకున్నారు. మిత్ర సాహసి రాసింది ఎవరంటే కొండూరు వీర రాఘవాచార్యులు. చదువు జీర్ణమైతే మనసు పరిపక్వమవుతుంది. తిండి జీర్ణమైతే బలం వస్తుంది. ఈ రెండు జీర్ణం కాకపోతే మనకు కీడు కలుగుతుంది అని చెప్తున్నారు లాస్ట్ ఈ పద్యంలో. నెక్స్ట్ రాసింది ఎవరు అని చెప్పారు చూడండి. మారద వెంకయ్య 17వ శతాబ్దానికి చెందినవారు. భాస్కర శతకం రాసింది ఎవరంటే మారద వెంకయ్య. చెప్పాను కదా, భాస్కర శతకంలో ఆల్మోస్ట్ ఎలాంటి అలంకారాలు కనిపిస్తాయంటే అదృష్టం అని గుర్తుపెట్టుకోండి. అర్ధాంతర అన్యాస అలంకారము, దృష్టాంతర అన్యాస అలంకారము ఈ రెండే కనిపిస్తాయి ఆల్మోస్ట్ భాస్కర శతకంలో. మారద వెంకయ్య. సుభాషిత త్రిశతి రాసింది భర్తృహరి. సుభాషిత రత్నావళి రాసింది ఏనుగు లక్ష్మణ కవి. దాశరథి శతకం రాసింది
కో కంచెర్ల గోపన్న. దాశరథి అంటే శ్రీరాముడు. శ్రీరాముడికి ఎక్కువ భక్తుడు. రామదాస్ సినిమా కూడా చూసాం కదా, అలా గుర్తుపెట్టుకోండి. నీలకంఠ దీక్షితులు అంటే సభారంజన శతకం. దీనికి మూలం ఏదంటే నీలకంఠ దీక్షితులు రాసింది మూలము. దాని అనువాదమే ఏలూరుపాటి అనంతరామయ్య. శ్రీకాళహస్తి శతకం రాసింది ఎవరంటే దూర్జటి. సభలో అనంతం మంది అంటే చాలామంది ఉంటారని గుర్తుపెట్టుకోండి. దీక్షగా ఉండాలి సభలో అని గుర్తుపెట్టుకోండి. మీకు హింట్కి చెప్తున్నాను. శ్రీకాళహస్తీశ్వర దూర్జటి. ఇంకా వెంకటేశ్వర స్వామి అంటే తిరుమల. వెంకటేశ్వర శతకం తిరుమలాచార్యులు. కొండూరు వీర రాఘవాచార్యులు మిత్ర సాహసి. వీర అనే వీరుడు ప్లస్ రాఘవుడు అనేవారు బాగా ఫ్రెండ్స్, మిత్రులు అని గుర్తుపెట్టుకోండి. శతకం అంటే 100కు పైగా పద్యాలు గల రచన. శతకంలో 100కు పైగా పద్యాలు ఉంటాయంట, దాన్ని శతకం అంటారు. ప్రతి పద్యం చివర మకుటం ఉంటుంది. ప్రతి పద్యానికి చివర ఒక మకుటం ఉంటుంది. మకుటం పాదాలుగా ఉండవచ్చు. ఇప్పుడు చూసాం కదా, ద్విపద అని 2 పాదాలుగా అయినా ఉండొచ్చు, ఒక పాదమైనా ఉండొచ్చు, ఒక పదంలో అయినా ఉండొచ్చు అంట మకుటం అనేది. శతకాలు ప్రధానంగా నీతిని, భక్తి వైరాగ్యాలను బోధిస్తాయి. శతకాలు ముఖ్యంగా నీతి విలువలు, భక్తి విలువల్ని బోధిస్తాయి. ఇవి చూసినట్టయితే వాటి భావాలు, పైన ఇచ్చిన పద్యాలకు భావాలు. రసజ్ఞత అంటే అంతరార్థం. అవివేకి అంటే బుద్ధి లేనివాడు లేదా అజ్ఞాని. వాక్కు అంటే మాట. నెక్స్ట్ చూసినట్టయితే పదజాలం. ఆల్మోస్ట్ మన గ్రామంలో చూడండి పదజాలంలోనే ఉంటాయి. ఇంకా పైన అవన్నీ వినడం, మాట్లాడడము, చదవడము, అవగాహన చేసుకోవడము, స్వీయరచన ఇన్ని ఆల్మోస్ట్ పిల్లలు చేసేదానిలాగా క్వశ్చన్స్, సొంత వాక్యాలు లాంటి అలాగ ఉంటాయి. మనదైతే చదువుకునే పదజాలం నుంచి స్టార్ట్ అవుతుంది, లేదా భాషను గురించి నేర్చుకుందాం, ఆల్మోస్ట్ ఆ శీర్షికలోనే ఉంటాయి. ఇప్పుడు చూడండి, దీన్ని సమాన అర్థాన్ని ఇచ్చే పదాలు గుర్తించమన్నాడు. హృదయము, దెండము, యథ, ఈ 3 ఉన్నాయి. లేదా చిత్తాలు కూడా, మనసు సంతోషిస్తాయి అని, చిత్తాలు సంతోషిస్తాయి. మిడతలు చిచ్చుపైకి ఎగిసిపడ్డాయి. అడవిలో వహ్ని రగులుకుంది. చిచ్చు, వహ్ని. అగ్నిలో చెయ్యి పెడితే కాలుతుంది. అగ్ని. నెక్స్ట్ వ్యతిరేక అర్థం కానీ ఈ 2 పదాలతో సొంత వాక్యాలు రాయండి. వ్యతిరేక అర్థం రాసి సొంత వాక్యం రాయాలంట. కీర్తి అపకీర్తితో వాక్యం రాశారు. హితము, అహితంకి వ్యతిరేక పదం. బాగుపడు, చెడిపోవు. నిస్సారం, సారం. ఫలం, విఫలం. ఈడ కూడా అంతే, 2 పదాలు రాసి సొంత వాక్యాలు రాయమన్నారు. నెక్స్ట్ చూసినట్టయితే సందులు ఇచ్చారు. చాలక ప్లస్ ఉన్నా, చాలకున్నా. చాలక ప్లస్ ఉన్నా, చాలకున్నా. ఈ ఊనే సంధిలో వచ్చింది. సంధి కలిపేసేప్పుడు ఇక్కడ ఉండేది వచ్చింది కాబట్టి ఇక్కడ ఉండేది మనం సంధిగా తీసుకున్నాం. నా 7th క్లాస్ వీడియోస్లో చెప్పాను చూడండి, సంధి ఎలా కనుక్కోవాలో. అత్వ, ఇత్వ, ఉత్వ చాలా ఈజీగా కనుక్కోవచ్చు. అదేమిటి, అది ప్లస్ ఏమిటి. చూడండి, ఇక్కడ ఉండే ఏనే సంధిలో వచ్చింది. సో అదిలో ఏముంది, అది ఈ ఉంది. సో సంధికి ఏం తీసుకోవాలి, ఇత్వ. రివర్స్ చూడండి, ఇక్కడ వచ్చేది ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చేది సంధి తీసేసుకున్నాము. వెళ్ళాలని, వెళ్ళాలి ప్లస్ అని, వెళ్ళాలి ఈ అని, ఈ ఆనే వచ్చింది ఇక్కడ, వెళ్ళాలని లా. చూడండి, సో సంధి ఏం తీసుకుంటాం, ఇక్కడ ఈ ఉంది కాబట్టి ఇత్వ. ఈ పక్క పూర్వపదంలో ఈ ఉంది కాబట్టి ఇత్వ తీసుకున్నాం. పూర్వపదంలో ఆ ఉంటే అత్వ, లేదా ఊ ఉంటే ఉత్వ. అంటే ఇక్కడ సరిపోవాలి. ఇక్కడ వచ్చే ఆనే ఈ సంధి కలిపేసినప్పుడు ఇక్కడ వచ్చిందంటే అప్పుడే ఈ రూల్ వర్తిస్తుంది. ఓకింత, ఒక ప్లస్ ఇంత, ఓకింత. చూడండి, ఈయన ఏడొచ్చింది. సో ఒకాలో ఏముంది, ఆ ఉంది. సో అత్వ. నెక్స్ట్ చూసినట్టయితే పదంలోని చివరి అక్షరం కింద గీత రాయండి. కింది దాంట్లో పూచెను, వచ్చెను, తినెను, చూచెన్, ఉండెన్. ఈ పై పదాలను గమనిస్తే పదాల చివర ను లేదా న్నులు కనిపిస్తున్నాయి. అంటే పదాల చివర నకారం ఉంది. నకారాన్ని ఏమంటారంటే ధృతం అంటారు. ఈ చివరన నకారం గల పదాలను దురపేక్కుతాలు అంటారు. మామూలుగా నాని, నిన్ని, నూని ఏమంటారంటే
ధృతం అంటారు. వీటితో కూడిన పదాలనైతే ధృత ప్రాకృతం అంటారు. అంటే ఈ ఓన్లీ అక్షరాలు ఉన్నప్పుడు ధృతం అంటారు. వీటితో కూడి పదాలు రాసినప్పుడు అంటే పూచెను, వచ్చెను, తినెను అని రాసాం కదా, వీటిని ధృత ప్రాకృతాలు అంటారు. వీటిని ధృతాలు అంటారు. మొదలైనవి ధృత ప్రాకృతాలు అవుతాయి. మరికొన్ని ధృత ప్రాకృతాలను రాయండి. కింది వాటిని గమనించండి. పూచెన్ కలువలు, పూచెన్ ప్లస్ కలువలు. పూచెన్ కలువలు అనేది చూడండి, కా అనేది గా అయిపోయింది. కచట తపాలో అన్నీ గజల దవాలు అవుతాయి. కా అనేది గా అయింది. దెసెన్ చూచి, చా అనేది జా అయింది. చ చ జ జ. ట ట డడ్డాలో డా ట డా అయిపోయింది. టక్కు డక్కు. పై తెలిపిన ఉదాహరణలు కింది వాటిని వివరించండి. చేసెను తల్లి, పైలాగా మీరు కూడా విడగొట్టండి. అది విడగొట్టినారు కదా, కలిపి రాయండి అంటున్నారు. చేసేను తల్లి కదా, చేసేను. ఇక్కడ తల్లి ఏమవుతుంది, తా ఏమవుతుంది, దా అయిపోతుంది. దల్లి. తత్త దద్ద కదా, చచ్చ జా, ఇక్కడ జా రావాలి. దశను చూసి, దశను చూసి ఏమవుతుంది, జూసి. దశను జూసి. ధృత ప్రాకృతానికి కా పరమైతే దానికి ఆదేశంగా ఏమొచ్చింది, గా వచ్చింది. అట్ట కాకి గా, చాకి జా, టాకు డాలు వచ్చాయి. అంటే కచ్చట తపలకు గజడ దబలు వచ్చాయి. అంటే పరుషాలకి సరళాలు వచ్చాయి. పై ఉదాహరణలో భావాన్ని బట్టి సూత్రీకరిస్తే దీని అందటి బట్టి భావాన్ని రాయాలంటే ధృత ప్రాకృతాలకు అంటే లాస్ట్లో ఇన్ను, నా, ను అని వచ్చే వాటికన్నిటికీ పరుషాలు పరమైతే అంటే కచ్చట తపలు పరమైతే సరళాలు ఆదేశంగా వస్తాయి. సరళాలు అంటే గజడ దబలు ఆదేశంగా వస్తాయి. ఈ సంధిని ఏమంటారంటే సరళాదేశ సంధి అంటారు. సరళాదేశ సంధి సూత్రం ఇది, సరళాదేశ సంధి అంటారు. ఇడెక్కడ పేరు ఇవ్వలేదు కానీ దాన్ని సరళాదేశ సంధి అంటారు. ఈ సూత్రము సరళాదేశ సంధికి. నెక్స్ట్ కింద చూసినట్టయితే పూచెన్ కలువలు. పూచెన్ కలువల్లో ఇక్కడ చూడండి, పూచెన్లో ఇన్ను పోయి అరసున్నాగా మారింది. అలాగే కొన్నిసార్లు ఇన్ను నకారం వెళ్ళిపోయి పూచెన్ గలవలు ధృతం అనేది కొన్నిసార్లు సున్నాగా మారుతుంది. పూచెన్ గలవలు అనేది ఇప్పుడు పూచెన్ ప్లస్ గా, ప్లస్ గా ఏమైపోయింది, నాకి గావత్ అయిపోయింది. ఇలాగ సంశ్లిష్టాక్షరంగా కూడా మారిపోతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎలాంటి మార్పు చెందకుండా పూచెను కలవులు అలా కూడా ఉంటుంది. పై ఉదాహరణ ఆధారంగా సంధి జరిగిన తీరును సూత్రీకరిస్తే ఈ పై విధానాన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి సూత్రం మనము చేసినట్టయితే ఆదేశ సరళానికి ముందున్న ధృతానికి బిందు సంశ్లేషాలు విభాషగా వస్తాయి. అంటే ఇలా ధృతాలకు ఏమొస్తాయంటే బిందు సంశ్లేషాలు, అంటే బిందు అంటే 0, సంశ్లేషాలు అంటే ముందు అక్షరానికి ఈ అక్షరాన్ని కలిపి ఒక అక్షరంగా చేసేయడము అలాంటివన్నా వస్తాయి. అంటే ఇప్పుడు నాకు గావత్తుతో వచ్చింది కదా, అలాంటివైనా వస్తాయి అని చెప్తున్నారు. అంటే ఒకసారి బిందువు వస్తుంది, ఒకసారి సంశ్లేష అక్షరం వస్తుంది అని అర్థము. దీన్ని సరళాదేశ సంధి అంటారు. నెక్స్ట్ కింద చూసినట్టయితే ఛందస్సు ఇచ్చారు మనకి. ఒక అక్షర గణాలు సు, తా, రాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు, ము, గురువు. 2 అక్షర గణాలు చూసినట్టయితే మనకు 7th క్లాస్లో కూడా వచ్చింది లాస్ట్ లెసన్లో. రాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు, మా అనేది లఘువు. ఉప్పు, ఈ ఒత్తు అనేది పక్కకి వచ్చేస్తుంది, గురువు లఘువు. తండ్రి, రావొత్తు అనేది ముందు దానికి వచ్చేస్తుంది కాబట్టి గురువు లఘువు. గీత, గీ అనేది దీర్ఘం అంటే ద్విమాత్రా కాలంలో పరికేది, అందుకే గురువు. తా అనేది లఘువు. సంత, గురువు లఘువు. 0 ఉన్నా కూడా ఒక అక్షరానికి 0 చేరున్నా కూడా దాన్ని కూడా మనం గురువు కింద తీసుకోవాలి. ప్లస్ ఏదైనా నకారము, తకారము ఇట్లా ఇంకా కారాలు ఉన్నాయంటే దాన్ని కూడా ముందున్న అక్షరానికి తీసేసుకోవాలి, అంటే గురువే వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక గురువు లఘువు వచ్చింది వీటన్నిటికన్నీ. గురువుని ఏమంటారు, గా. అంటే ఫస్ట్ అక్షరం చెప్తున్నా మీకు హింట్కి, లా లఘువు, లం. చూడండి, ఒక గురువు లఘువు, గురువు లఘువు, గురువు లఘువు. అందుకే ఫస్ట్ గురువు వచ్చింది కాబట్టి గా పెట్టాము, నెక్స్ట్ లఘువు వచ్చింది కాబట్టి లా పెట్టాము. వీటిని ఏమంటారంటే గళం అంటారు. అంటే ఓన్లీ గురువు లఘువు వచ్చిందంటే దీన్ని ఏమంటారంటే గళము, లేదా హా అని కూడా అంటారు. ఓన్లీ హా, గళం అని అంటారు, లేదా హా అని కూడా అంటారు. నెక్స్ట్ చూసినట్టయితే ఒక లఘువు ఒక గురువు వచ్చాయి. ఒక లఘువు ఒక గురువు అంటే ఒక లఘువు అంటే లా, ఒక గురువు అంటే గా. 0 పెట్టేయండి. లగం చూడండి, లగం ఫస్ట్
ఫస్ట్ లఘువు వచ్చి మళ్ళీ గురువు వచ్చిందంటే ఇది లఘువు కాబట్టి లా అంటాం, గురువు కాబట్టి గమ్ అంటాం, లగం. చూడండి, దీన్ని ఏమంటారంటే వా అని కూడా అంటారు. ఫస్ట్ది అయితే గురువు లఘువు, ఫస్ట్ గా వచ్చింది, గురువు వచ్చింది కాబట్టి గా, లఘువు వచ్చింది కాబట్టి గా, లం. దీన్ని హా అని కూడా అంటారు. మీకు హింట్ కోసం చెప్తున్నాను, చాలా ఈజీగా గుర్తుపెట్టుకుంటారని. నెక్స్ట్ చూసినట్టయితే 2 గురువులే వస్తే గలాన్ని ఏమంటారు? గురువు వస్తే గురువుగా ఏమంటారు? గగం అని అంటారు. సరిపోయింది కదా. నెక్స్ట్ చూస్తే 2 లఘువులే వస్తే లా లఘువు అంటారు, లలం. సరిపోయింది, లలం. 2 అక్షరాల గణాలు 4 రకాలు ఉన్నాయి కదా. 2 అక్షరాల గణాలు 4 రకాలు ఉన్నాయంటే 2 అక్షరాలతో వచ్చేటివి 4 రకాలు ఉన్నాయంట. ఇదో పైన ఉన్నాయి కదా, ఇదొక రకము, ఇదొక రకము, పైన ఇంకొకటి ఉండేది. ఒక్కొక్క దానికి 4 పదాలు చొప్పున రాయండి. గలము, హగము. కింద చూసినట్టయితే ఇవి ఇచ్చారు. అంటే మూడు గురువులు ఉంటే ఏమంటారు? ఒక గురువు ఉండి 2 లఘువులు ఉంటే మా అంటారంట, బా అంటారంట. మీకు ఈజీగా చెప్తాం చూడండి, అందరు స్కూల్లో నేర్చుకునేది. యమా తారాజ, బాణసలగం. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీరు ఏదొచ్చినా ఈ బాక్స్ చూడండి, ఇట్లా ఏమొచ్చినా కూడా వాటికి అక్షరం ఈజీగా రాసేయగలుగుతారు. యమ అంటే యా అంటే ఏంటి? లఘువు. మా అంటే దీర్ఘం ఉంది కాబట్టి గురువు. తాకు దీర్ఘం ఉంది గురువు. రాకు దీర్ఘం ఉంది గురువు. జాకి దీర్ఘం లేదు, మామూలు ఒక అక్షరం కాబట్టి లఘువు. బా అనేది దీర్ఘం ఉంది కాబట్టి గురువు. నా అనేది ఒకటే లఘువు. సా అనేది లఘువు. లా అనేది లఘువు. గమ్ అనేది సున్నాతో కలిపి ఉంది కాబట్టి దీనికి గురువు. ఇప్పుడు చూడండి, గురువు ఉంది. ఫస్ట్ గురువు ఎక్కడ ఉంది ఎత్తుక్కోవాలి. ఈడ ఉంది గురువు ఉంది. దీంట్లో ఫస్ట్ది ఏంటి? మా. సో మగనం అంతే. నెక్స్ట్ సెకండ్ది గురువు లఘువు ఉంది. చూడండి, ఇక్కడ చిన్నగా చూడండి, కనిపించలేదు, దీని మీద రాశాను కాబట్టి గురువు లఘువు ఉంది. ఇక్కడ గురువు లఘువు ఎక్కడ ఉందో గురువు లఘువు ఉందా? దీంట్లో ఫస్ట్ అక్షరం ఏంటి? బా. సో ఇది భగనం. నెక్స్ట్ కింద గురువు లఘువు. ఇక్కడ ఎక్కడుంది? గురువు లఘువు. ఈ మూడిట్లో ఫస్ట్ది ఎవరి 3 ఎంచుకుంటాం కదా, ఆ మూడిట్లో ఫస్ట్ది ఏది ఉందో అదే దాని గణం అవుతుంది. ఇప్పుడు ఈ మూడిట్లో గణము ఫస్ట్ అక్షరం ఏంటి? జా. సో జగనం అంటాము. నెక్స్ట్ లఘువు గురువు. ఇక్కడ ఉంది లఘువు గురువు. ఫస్ట్ది ఏంటి? సా ఉంది. సో సగనం. ఇది 3 లఘువులే. లఘువు ఏముంది? ఫస్ట్ది నా. సో నగనం. నెక్స్ట్ లఘువు గురువు ఉంది ఇక్కడ. ఇది చూడండి, లఘువు గురువు ఎక్కడ ఉంది? ఇక్కడ లఘువు గురువు ఇదో ఇక్కడ. ప్రతిదీ ఉంది, మనం ఎత్తుక్కోవాలంటే. కానీ ఇప్పుడు ఏముంది? ఫస్ట్ది యా. సో ఇదేమవుతుంది? యగనం, రగనం. నెక్స్ట్ది గురువు గురువు. ఇది గురువు ఏముంది? రా. ఇలాగా మీరు ప్రతిదానికి ఫస్ట్ అక్షరం చూసుకుంటే రా. ఇది చాలా ఈజీ, ఇది ఒక్కటి నేర్చుకుంటే చాలు. యా, మా తారాజ, యమా తారాజ, బాణసలగం. ఇదొక్కటి బట్టి కొట్టారంటే మీరు ఈజీగా పెట్టేయచ్చు. ఇది ఇంకా ఏ 3 గణాలు వచ్చాయో చూసుకొని, ఈ 3 గణాలు వచ్చాయనుకో, దీంట్లో ఫస్ట్ది ఏంటి? యా కాబట్టి దాని పేరు యగనం అయిపోతుంది. అలాగే రాసేసుకోవాలి. చాలా ప్రాక్టీస్ అయిపోతుంది ఆ వాక్యం ఒకటి గుర్తుపెట్టుకుంటే. నెక్స్ట్ అజంతా చిత్రాలు నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం మనము.